ముందుగా శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి స్టార్ట్ చేయడానికి నాకెవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, మా హస్బెండ్‌కి, అలాగే మా అమ్మాయికిను, నాకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. అలాగే మనం ఒక ఎప్ నేను ప్రాపంచికంలో నేర్చుకున్నవి అని మనకి ఒక గ్రేట్ మాస్టర్, సీనియర్ మాస్టర్ ఏదైతే మనతో నిన్న నిన్నటి రోజున మనతో ఏదైతే పంచుకున్నారో తమ అనుభవాలని హ్మ్. తమేం నేర్చుకున్నారు తమ జీవితంలో చాలా చక్కగా వివరంగా మనకి వివరించారు. నెమ్మదిగా ఒక్కొక్కటి ఆ విలువలు జీవితంలో ఉండే విలువలు మనకు వివరించారు. అలాగే ఇంకా ఉన్నాయి. మనకి అప్పుడే అయిపోదు కదా! జీవితం అంటే చాలా పెద్దది. అప్పుడే అయిపోదు. నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో, అవన్నీ మనకు తెలియచెప్పడానికి, ఆ జ్ఞానాన్నంతా మనతో పంచుకోవడానికి, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు భాగ్యమ్మ గారు ఈరోజు యూఎస్ నుండి. సో, మన కర్నూల్ మాస్టరే అండోయ్! మళ్ళీ యూఎస్‌లో అక్కడ ఏం పర్మనెంట్‌గా ఉండరు. సో, మన కర్నూల్ మాస్టరే మేడం గారు. సో, అందుకని అది ఎస్పెషల్లీ చెప్తున్నాను నేను. ఓకే. కాకపోతే ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారు ప్రెజెంట్. ఆ! సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాం. ఓకే. వెల్కమ్ చెప్పేసుకుందాం. ఆంటీ, ఈరోజు ఈ సెషన్‌కి మీకు వెల్కమ్ ఆంటీ. ఓవర్ టు యూ. ని నీదే ఈ సెషన్ అంతా ఇంకా. థ్యాంక్ యూ ఇందు. నేను ఇందు అనే థాంక్ యూ ఆంటీ. పిలుస్తాను. మాస్టర్స్ మీరు యెస్. ఏమి అనుకోకండి. ఎందుకంటే నాకు మేడం అని పిలవాలంటే చాలా దూరం అనిపిస్తారు. నేను తనని ఒక కూతురుగా భావిస్తున్నాను కాబట్టి నాకు ఇందు అంటేనే బాగా అనిపిస్తది. ఇందుమతిని గూడా యెస్. నేనెప్పుడు పిలవను తనని. నాకు ఇందు అనేది రాదు కాబట్టి నేను ఇందు అనే అంటాను మాస్టర్స్. ఈ సెషన్ మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మరి ఇంకా. ఒకసారి మన గురువు గారైన బత్రి గారికి ఆత్మపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మరి బుద్ధ భగవానునికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనము ధ్యానంలో నిమగ్నం అవుదాం మాస్టర్స్. మన తల్లిదండ్రులకు, మన పూర్ణాత్మలకు అందరికీ మన హృదయపూర్వక నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ, మనము క్లాస్‌లో మొదలు పెడదాము మాస్టర్స్. నిన్నటిదే ఇంకా కాస్త చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్ నేను. మరి ప్రకృతి విలువల గురించి మనం నిన్న తెలుసుకున్నాం కదా! మరి వాటి ద్వారా నాలో వచ్చిన మార్పును గూడా కొన్ని విషయాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మరి ఎప్పుడైతే నేను నీటి విలువ తెలుసుకొని, నీటిని తగ్గించడం మొదలుపెట్టినానో, అప్పటినుంచి నాలో ఒక హింస అనేది కూడా తగ్గుతూ వస్తుంది. మరి ఇప్పటికైతే బాగా తగ్గిపోయింది. ఎలాగంటే మనము ఆ నీళ్లు ఎక్కువ వాడడం వల్ల కూడా ఎన్నో చేపలు చనిపోతున్నాయి కరెంటు వలన. కరెంటు తగ్గించాలి, నీళ్లు తగ్గించాలి. వాటి వలన గూడా ఎన్నో చేపలు చనిపోతున్నాయి. ఎన్నో జీవాలు చనిపోతున్నాయి. కాబట్టి మనం నీటిని తగ్గించడం ద్వారా, కరెంటును తగ్గించడం ద్వారా అక్కడ కొన్ని జీవాలు బ్రతికి ఉంటాయి. కాబట్టి మన ద్వారా ఇలా గూడా హింస జరుగుతూ ఉంది. మనము ఎంతసేపు మేకలు, కోళ్ళు ఇవే అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండగా మన వెనకాతల ఎన్నో చనిపోతూ ఉండయి. వాటిని గూడా మనం తెలుసుకొని, వాటిని గూడా మనము ఆచరణలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను మాస్టర్స్. హింస అనేది మనం లోతులకు వెళ్ళే కొద్దీ ఇంకా చిన్నయి చాలా మనకి దొరుకుతా ఉంటాయి మరి. నేనైతే 1998లో, 96లో మొదలుపెట్టాను నేను. నేను ధ్యానం మొదలుపెట్టినాక కొన్ని రోజులకే పత్రి సార్ క్లాస్‌లో విన్నాను నేను. ఏంటి అదంటే మనము ఏదైనా హెల్త్ బాలేనప్పుడు యాంటీబయాటిక్ యేసుకుంటే దానివల్ల లోపల పురుగు చనిపోతది. అంటే ఆ రోగం అనే పురుగు చనిపోతదని క్లాస్‌లో విన్నాను.
అక్కడికక్కడ నేను నిర్ణయించుకున్నా. అంటే నేను యాంటీబయాటిక్ అనేది వాడకూడదు అనుకున్నాను. నాకలాంటి సందర్భాలు గూడా 10% మాత్రమే వచ్చినాయి. 28 ఇయర్స్‌లో 10% మాత్రమే వచ్చినాయి. అలాగా హింస అనేది నాకు అక్కడ గూడా చేయడం లేదు. అంటే మనకొచ్చే రోగాలను గూడా చంపడం అనేది లేదు. కానీ నేను ఎలా హింసను తగ్గించుకుంటూ వస్తున్నానో, అవి కూడా అన్నీ నాకు సహకరిస్తూ వస్తున్నాయి. అంటే వాటిని నేను ఏ దృష్టితో నేను చూస్తున్నానో, అవి కూడా నన్ను అదే దృష్టితో చూస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కోరికలనేది అవసరమే లేదు. మనకేది కావాలనుకుంటామో, వాటిని మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టుకున్నామంటే మనకు అలవాటైపోతది. అది ఎవరు నేర్పిస్తారంటే మనకు ఒక చెట్టు నేర్పిస్తది మనకివ్వడం అనేది. చెట్టుని చూసి మనం ఏం నేర్చుకుంటాం మనము? ఒక్కసారి ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే మనము చాలా నేర్చుకుంటాం. ఒక చెట్టు మనకు చాలా నేర్పిస్తది. ఇంకొకటి ఎక్కడైనా చూడండి ఏదన్నా ఇవ్వాలనుకుంటే, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు. అంటే మొదట మనమే ఇవ్వాలి. తర్వాతనే మనం పుచ్చుకుంటాము. ఇవ్వడం ద్వారా మనము అడగకుండానే మన దరికి వస్తాయి ఏవైనా గాని. అడగడం ద్వారా ఏది రాదు. ఒకసారి నాకు ఒక మెసేజొచ్చింది. ఏంటి అంటే, పూజలు చేసేవాళ్ళు చాలా మటుగా కోరికలు కోరుతూ ఉంటారు. ధ్యానం చేసేవాళ్ళు కోరికలనేది కోరరు. అడిగితే ఇచ్చేది భిక్షం, అడగకుండా వచ్చేది వరం అని వచ్చింది. ఆ! మళ్ళీ అంటే చెప్పండి మనం ఆంటీ రిపీట్ చేయండి. భగవంతుడు ఇస్తున్నాడు. అంటే అదేంటి అడిగితే ఇచ్చేది భిక్షమైతుంది. అడగకుండా ఏదైనా వచ్చిందంటే వరమవుతుంది. మరి మనకేం కావాలక్కడ? వరం వరం కావాలి. కావాలి కదా! అది ఎలా వస్తుందంటే మనం ఇవ్వడం ద్వారా మనకి వస్తుంది. అది జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు. ఏదైతే నీకు కావాలనుకుంటావో దాన్ని అడగడం ఆపేసినాము అంటే వాటంతకవే మన దరికి వచ్చి పడతాయి మన ఒళ్ళో. అలాగా మాస్టర్స్ హింస అనేది మనము చాలా చాలా తగ్గించుకుందాం. మరి ఎప్పుడైతే మనం హింస తగ్గించుకోవాలని లోతులోకి వెళ్తే మన ముందుకు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. ఎన్నో ఉన్నాయి. చెట్లే కాదు ఇప్పుడు మనం సెంటు వాడతాము, పౌడర్ వాడతాము, మేకప్ ఎన్నో వాడతాం. వాటిలో గూడా ఎంతో హింస ఉంది. నేను కనీసం అది గూడా డైలీ అనేది మానేసాను. ఫస్ట్ డైలీ ఉండేది. తర్వాత అది తెలుసుకున్న తర్వాత వాటిని గూడా నేను మానేశాను. ఎప్పుడో ఒకసారి ఇలా జూమ్ క్లాస్‌లకి లేదంటే ఫంక్షన్స్‌కి వెళ్తేనే వాడతాను. అది గూడా అతి తక్కువగా వాడతాను నేను. అలాగా హింస తగ్గే కొద్దీ మన ఆరోగ్యం అనుకోండి, మనశ్శాంతి అనుకోండి, తృప్తి అనుకోండి, ఏదైనా గాని చాలా 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 బావుంటాయి. మనము ఏమీ చెయ్యకుండగా ఓన్లీ ధ్యానం చేసినా ఏవి బాగుపడవు. నేను ఈరోజే చూసాను. ఒకామె 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఏం మార్పు రాలేదని ఒక మెసేజ్ పెట్టారు తను. అంటే క్లాస్ విని కామెంట్ రూపంలో పెట్టారు తను. మరి ఎందుకు మార్పు రాలేదనేది గూడా వాళ్ళే ప్రశ్నించుకోవాలి. లేదంటే తెలిసిన వాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళని ఫాలో కావడం అంతే. ఎందుకు ఇంతమందికి ధ్యానంలో మార్పులొచ్చి తనకు రాలేదు అంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? ధ్యానంలో ఉందా? తనలో ఉందా? ఎవరికైతే మార్పు రాలేదో వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నాలో ఏ లోపం ఉంది? నాకెందుకు మార్పు రాలేదు? వాళ్ళకి రావడం ఏంటి? నాకు రాకపోవడం ఏంటి? ఇప్పుడు అన్నం తింటాము. అందరికీ కడుపు నిండుతది గదా! ఒకరికి నిండి ఒకరికి నిండకుండా ఏం లేదు. అలాగే ధ్యానం అనేది చేసినారంటే ప్రతి ఒక్కరిలో మార్పులనేది సహజం. పత్రి సార్ నోటెమ్మట ఒకటొచ్చిందంటే అది అసత్యం రానే రాదు తన నోటి నుంచి. దాన్ని మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మనకి జరుగుతాయి. పత్రి సార్ మాట మనం విశ్వసించలేదు అంటే మనకు జరిగేటివి గూడా అలాగే ఉంటాయింక. ఓకే మాస్టర్స్. నిన్న మనము ప్రకృతి విలువల వరకు తెలుసుకున్నాము. పని విలువ గూడా తెలుసుకున్నాము. ఎందుకంటే పని కూడా మనము పత్రి సార్ క్లాస్‌లోనే విన్నాను. మనము చేసే పనిలో పరిపక్వత వస్తది ధ్యానం చేస్తేనే స్టార్టింగ్‌లోనే విన్నాను. అలాగే
ఫస్ట్ నుంచి గూడా నాలో పరిపక్వత ఉంది ఏ పని జేసినా. కాకపోతే ఇది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, ఎప్పుడైతే దాన్ని ప్రేమతో చేసినానో, ఇంకా ఇంకా నా పనిలో పరిపక్వత అనేది పెరిగింది మాస్టర్స్. ఆ పనిలోనే నేను తృప్తి పడతాను. పనిలోనే ఆనందపడతాను. పని ఇయ్యందంటూ నాకు ఏది లేదు. ఏ పని చేసినా కానీ నాకు దాంట్లో బాధ గాని, విసుగు గాని ఏమీ లేవు. ఎంత ప్రేమ దానికి నేను పంచుతున్నానో, అంతకంటే డబుల్ నాకు ఇస్తుందది. పని చేసేటప్పుడు ఎంత తృప్తిగా చేస్తానంటే, అంత తృప్తిగా చేస్తాను. ఒక 13 ఇయర్స్ బ్యాక్ నేను పనామతో చాలా విసుగొచ్చి నాకు బీపీ వచ్చే స్టేజ్‌కొచ్చింది నాకు. అని మానేసి 1 ఇయర్ నేను సొంతంగా జేసుకున్నా. అప్పుడు రాత్రి ఎందుకు చేయరాదు మనం రాత్రి అని ఎందుకనుకుంటామని, రాత్రి 1 గంటకి అందరూ పడుకున్నారు. వీధిలో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ పడుకుంటే, ఆ టైంలో లేసి నేను గిన్నెలు కడుక్కున్నాను. అస్సలు ఏమీ అనిపించలేదు. ఎంత హాయిగా ఉంది. ఎంత తృప్తిగా ఉందంటే, ఎవరైనా చూస్తే గిన్నెలు కడగడంలో ఏముంది అంటారు. మరి ఆ గిన్నెలు కడిగే దాంట్లో గూడా నేను అంత తృప్తి పడుతున్నాను అంటే, ఎందుకు నాలో ఇంత తృప్తి పెరిగిందంటే, అలా ప్రతి పనిని నేను తృప్తిగా చేస్తాను. ఆ పనిని ఒక ధ్యానంగా చేస్తాను. పని చేసినా ఒకటే, పూజ చేసినా ఒకటే, ధ్యానం చేసినా ఒకటే. అన్నీ నా దృష్టిలో సమానంగా వచ్చేసినాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే, ఒక్క ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, స్వీకరించడం ద్వారా, అవగాహన చేసుకోవడం ద్వారా, ఆచరణ ద్వారా. ఎన్ని చేసినా ఆచరణ లేకపోతే గూడా ఏది రాదు. ఆచరించడానికి మనకు ముందుగా ఇవన్నీ సోపానాలు అంతే. మనం పైకెక్కడానికి ఇవన్నీ గూడా మనకి సోపానాలనమాట. అట్లా ఏ పనన్నా తీసుకోండి. తృప్తిగా చెయ్యడం అనేది చెయ్యండి. మీకింగా తృప్తి కలగడం లేదు అంటే లోపం ఎక్కడుంది? మీలోనే ఉంది. అది మరి ఆ లోపం ఎక్కడుందో ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపలికెళ్ళి చూసుకోవాలి. అప్పుడు వాళ్ళలో మార్పులనేటివి కలుగుతాయి. కాబట్టి తృప్తి ఎక్కడో లేదు మాస్టర్స్. బయట ఎక్కడా దొరకదు. ఎంత కోట్లు గుమ్మరిచ్చినా గాని దొరకదు మనకి. మన లోపలే తృప్తి ఉంది. మరి చాలా మంది చెప్తారు అన్నీ మన లోపల ఉన్నాయని. మనకెందుకు దొరకడం లేదు? మనము ఎలా చెయ్యాలి? ఎలా చేస్తే మనం తృప్తిని పొందుతాము? అన్న అవగాహన మనకొచ్చినప్పుడు ఆ తృప్తి మనకి లభిస్తది. నువ్వు ఏది చేసినా చిరాకుతో చేసినప్పుడు నీ లోపలేముంది? చిరాకుంది. ఏం పెంచుకుంటున్నావు నువ్వు లోపల? చిరాకుని పెంచుతూ పోతున్నావు. మళ్ళా ఒక్కొక్క పనికి, ఒక్కొక్క సందర్భానికి ఏదొచ్చినా నువ్వు చిరాకు పడుతూ ఉంటే, కోపం పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, అలాంటివే మన లోపల చెట్లు మానులై పెరిగి ఇంకా ఎక్కువైపోతాయవి. కాబట్టి అవన్నిటిని కూడా మనకి ఇంతవరకు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం రిమూవ్ చేసేయాలి. గతము గతః. ఏ రోజు డైరీలో పేజ్ ఆ రోజు తిప్పాలి. ఈరోజు కొత్తది రాసుకుందాం మనం. ఈరోజు నుంచి మనం ఏం రాసుకున్నాం గతాన్నంతా చెరిపేసి ఇంకొక పేజీలో మనము కొత్తగా మనకి ఏది కావాలనో అది రాసుకోవాలి. నేను తృప్తిగా పనిచేస్తాను. నేను విసుగుతో చెయ్యను. నేను చిరాకుతో చెయ్యను. నేను కోపంగా చెయ్యను. ఇంకొక్క విషయం ఇక్కడ ఏమి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనము ఎలాంటి మనస్సుతో అక్కడ చేస్తామో వంట, అలాగే ప్రభావాలు చూపిస్తాయి తినేవాళ్ళ మీద. మరి ఆ వంట మనం గూడా తింటాం గదా! కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో లోపల బయట అలాగే ఉంటావు. బయట అదే దొరుకుతుంది. కాబట్టి ఎందుకు మనల్ని మనం మార్చుకోమన్నారు అంటే దీనికోసమే. బుద్ధ భగవానుడేమన్నాడు? ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో నాయనా అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో, ఏదైతే మార్చుకుంటావో, ఎంతైతే మార్చుకుంటావో అదే దొరుకుతుంది. అంతే దొరుకుతుంది. థాంక్ యూ మాస్టర్స్. ఈరోజు పని విలువ తెలుసుకున్నాము. నాకు ఆ పని విలువ తెలియజేసే అవకాశం ఇందు గారు ఇచ్చారు. మరి తనకు ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
పని అనేది నాకు చాలా చాలా ఇష్టం అది. పనిని నేను చాలా ప్రేమిస్తాను. నాకొచ్చే రోగాలను నేను చాలా ప్రేమిస్తాను. అవి గూడా నన్ను అలాగే చూస్తాయి. నిన్న చెప్పాను గదా! ఇవన్నిటికి నేను ధ్యానం చేయమని చెప్తానని. అన్నీ ఉన్నాయి నా బాడీలో. కానీ అన్నీ కూడా అణిగి ఉంటున్నాయి. పైకి లేయడం అనేది లేదు. అన్నీ ఉంటాయి. కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టదు. ఏది బాధించదు. నేను తృప్తిగానే ఉంటాను. సంతోషంగానే ఉంటాను. అలా ఉన్నాయి నాకు తెలుసు ఏమేమున్నాయని. కానీ అవి నన్నెప్పుడు గూడా ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఒక్క ప్రేమని మనం అందియాల్సింది దానికి. ఎప్పుడైనా మనకి పెయిన్ ఎక్కువైందనుకోండి, ఒక్కసారి ప్రేమతో ఇలా నిమిరినాము అంటే, కాసేపటికి అది మెల్లగా కరిగిపోతది ఆ ప్రేమలో. అలాంటివి గూడా నేను చాలా చేస్తాను మాస్టర్స్. అది ఎందుకు చేస్తానంటే, చాలామంది ధ్యానం చేసినా గానీ నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్తూ ఉంటారు. మరి ధ్యానం చేసినా తగ్గట్లేదంటే ఏం చెయ్యాలి? కొంతమందేమో ధ్యానం చేయాలంటేనే ఇష్టపడరు. ఒక అమ్మాయికి 3 మినిట్స్ చేయమంటే గూడా నా వల్ల కాదు అనింది. ఏం చేయాలో అర్థం గావట్లేదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏముంది అందరిలో? హెల్త్ ప్రాబ్లమ్స్. మరి ధ్యానం జేస్తే హెల్త్ బాగయితది. మరి వీళ్ళు ధ్యానం చెయ్యరు. 5 నిమిషాలు చెయ్యమంటారు. 3 నిమిషాలు చేయమంటారు. ఎలా వీళ్ళ ప్రాబ్లమ్స్? నాకేదైనా కొత్తది కావాలి. ఇవ్వండి మాస్టర్స్ అని జెప్పి నేను మహావతార్ బాబాజీని అడిగాను. అడిగితే అప్పుడు ఈయన ఈ సందేశం ఇచ్చాడు. ఆ సందేశం వచ్చిందని కాదు. ఫస్ట్ నాకొస్తాయి పెయిన్స్. నేను అనుభవించాలది. ఎందుకంటే నేను నేర్చుకోవాలంటే పెయిన్ నాకొస్తేనే గదా! నేను నేర్చుకునేది. అలా నాకు పెయిన్స్ రావడము, అలా వాటిని ప్రేమతో నిమరడము, తగ్గించుకోవడము, అది ఇతరులకు చెప్తే వాళ్ళు కూడా అలాగే చేసి తగ్గించుకున్నారు. తగ్గలేదు అనుకోండి దానివల్ల, ఇంకా ఏముందో మనకు మనం చెక్ చేసుకోవాల. అంటే మనకి ఆ పెయిన్ దేని నుంచొచ్చింది? కర్మ నుంచొచ్చిందా? పని చేయడం ద్వారా వచ్చిందా? దేనివల్ల వచ్చిందో మనం తెలుసుకుంటే, దానికి ఆ మందివ్వాలి. కర్మ నుంచొచ్చుంటే కర్మ ప్రక్షాళన జేసుకోవాలి. మనం కాళ్ళ నొప్పులొచ్చినాయి, ఎక్కువ సేపు నిలబడి వచ్చినాయంటే మనం రెస్ట్ తీసుకోవాలి. ఇలాగ ఫస్ట్ మనము దేని నుంచొచ్చింది ఆ నొప్పి అనేది మనము నొప్పిని చదవాలి. బాడీ లాంగ్వేజ్ ఎలాగైతే నేర్చుకుంటామో, ఈ నొప్పి అనే దాని లాంగ్వేజ్ గూడా మనము నేర్చుకోవాలి. వాటి భాషను గూడా మనం అర్థం జేసుకోవడం అనేది రావాలి మనకి. వాటితో గూడా మనం మాట్లాడొచ్చు. ఇది నాకు ఎవరు నేర్పిచ్చారంటే, పత్రి సార్ పెద్ద కూతురు నాకు నేర్పిచ్చారు. తను చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. ఇదేంటి జ్వరమొస్తే మాట్లాడమంటది, పెయినొస్తే మాట్లాడమంటది. ఎలా మాట్లాడతాం అనిపిచ్చేది నాకు. అంటే ఇది కనీసం అంటే 26 సంవత్సరాల క్రితం. కానీ హ్మ్. ఇప్పుడు నేను దాంట్లో ఎన్నంటే ఎక్స్‌పర్ట్ అంటారు చూడు, అలాగా చాలా నేర్చుకున్నాను నేను. నిన్న జెప్పినాను చూడు మా అమ్మ చెప్పింది. వ్రేలు చూపిస్తే అస్తం మింగడం. యెస్. యెస్ ఆంటీ. అలా నేర్చుకున్నాను దాన్ని నేను. కాబట్టి ఓహ్! మనకి పని ద్వారా ప్రాబ్లమ్ లేదు. రోగాల ద్వారా గూడా మనకి ప్రాబ్లమ్ లేదు మాస్టర్స్. ఏదైనా మనకు ప్రాబ్లమ్ ఉందంటే మన లోపల ఎక్కడ ఉందో మనకి మనము చెక్ చేసుకోవడం అంతే. మనల్ని మనం స్టడీ చేసుకోవడము, అక్కడ పాఠాన్ని నేర్చుకొని వదిలేసేయడం. ఇంకా ఇంకో కోణంలో నుంచి ఏంటికొస్తాయంటే మనకు పాఠం నేర్పించడానికి గూడా వస్తాయి. రోగాలనేటివి మనకి పాఠం నేర్పించడానికి వస్తాయి. మన ప్రేమను పొందడానికి వస్తాయి. మన కర్మల్ని తీసేయడానికి వస్తాయి. రోగమనేది మంచిదే గాని చెడు కాదు. మన దృష్టిలో చెడు ఉంటే అది చెడుగా కనిపిస్తది. మన దృష్టిలో మంచిగా ఉంటే మంచిగా కనిపిస్తది. ఎందుకంటే రోగాలు తీసేయడం రోగం వచ్చిందంటే కర్మలు తీసేయడం అంటే చిన్న విషయం కాదు గదా! మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మనకు తెలిసి కొన్ని చేస్తాము. తెలియక ఎన్నో చేస్తూ ఉంటాం. పత్రి సార్ చెప్తాడు. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు. పెద్ద 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 పాపాలు, పెద్ద 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 పాపాలు, పెద్ద రోగాలు. రోగాలు. మరి ఎక్కడ పాపం చేసినామో మనం తెలియదు. ఎందుకొచ్చిందో రోగం మనకు తెలియదు. కాబట్టి అలా చూస్తే గూడా రోగాల మీద ప్రేమ కలుగుతది మనకి. అబ్బా! నాకు నా కర్మను తీసేయడానికొచ్చినావా బంగారు తల్లి. ఒక్కసారి దాన్ని అప్రిషియేట్ చేయండి. ఎంత హాయిగా అనిపిస్తదో మనకది. మనకి
రెస్ట్ కావాలనొచ్చింది. అబ్బా! నాకు రెస్ట్ కావాలా, నీ నుంచి నాకు రెస్ట్ దొరికింది. బంగారు తల్లి దాన్ని మెచ్చుకోండి. ప్రతి దాన్ని మెచ్చుకోవడం అనేది రావాలా. మనల్ని మనం మెచ్చుకుంటున్నాము. అయిపోయింది. అక్కడే ఆగిపోరాదు. ఈరోజు మనల్ని మెచ్చుకున్నాము. ఇది పాఠం నేర్చుకున్నాము. ఇక్కడికి అయిపోయింది. ఇంకా డైరీలో ఎన్నో పేజీలున్నాయి గదా మనకు. మరి రేపు ఇంకొక వ్యక్తులనా, కుటుంబంలో వ్యక్తులనా, వస్తువులనా, పనినా దేన్ని ప్రేమిస్తావు? దేన్ని పొగుడుతావు నువ్వు? కాబట్టి మనల్ని మనం విస్తరింపజేసుకోవాలి. ధ్యానం ఎందుకు జేస్తున్నాం మనం? మనం ధ్యానం చేయగా మనలో ఎనర్జీ అనేది ఆహ్, చాలా విస్తరించి ఉంటుంది. మనకి బుద్ధుని చుట్టూ కనపడతది చూడండి ఆర. అలాగా యెస్ ఆంటీ. ఏదైనా గాని విస్తరింపజేసుకోవాలి. అది ప్రేమ కావచ్చు, ధ్యానమే కావచ్చు, ఒక శక్తి కావచ్చు, ఏదైనా తీసుకోండి. డబ్బుని జూసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలి అనుకుంటారు. అది ఉండడం గూడా కరెక్టే. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనల్ని మనం విస్తరింపజేసుకోవాలి. ఇంకా. ఫస్టు నుంచి మొదలు పెడదాం. తర్వాత కుటుంబము, తర్వాత వీధులు, తర్వాత ఊర్లో, తర్వాత వేరే ఊర్లు, రాష్ట్రాలు, దేశాలు ఇలాగా మొత్తం మనం మాటల్లో విశ్వం అని చెప్పుకుంటున్నాం కదా! అదంతా మనమే విస్తరించాలి. అది రావాలి మన లోపల. ఓన్లీ నేను చేతులు ముడుచుకొని ఇలా నమస్కారం పెట్టి విశ్వం అంటే ఏది రాదు. నువ్వు విస్తరించాలి గదా! విశ్వమంతా. అప్పుడే నీదైతుంది ఆ విశ్వం. లేదంటే మనం ఇలా ముడుచుకొని ఉన్నాము అంటే అది గూడా అలాగే ముడుచుకొని ఉంటది మన వైపు నుంచి. చూస్తూ ఉంటది మనల్ని. ఓహ్! నువ్వు ఇంకా ముడుచుకొని ఉన్నావు. ఓకే. ఉండు. ఏమి అనదు. ఓకే మాస్టర్స్. ఈరోజు ఆరవది. ఏమి తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? ఇది నా కడుపు ద్వారా నేను నేర్చుకున్నాను. నాకెవరో చెప్పింది గాదు. ఎక్కడో నేర్చుకున్నది గాదు. మనం రోజుకు 3 టైమ్స్ తింటూనే ఉంటాం. సార్ చెప్తుంటారులే కానీ 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, ఒక పూట తింటే యోగి అని చెప్తాడు. మనం ఇంకా యోగి స్థానానికి చేరలేదు. ఎందుకంటే ఇంకా 3 టైమ్స్ తింటున్నాము. అట్లా నా కడుపు ద్వారా నేను నేర్చుకున్నాను. ఏమి తిన్నప్పుడు ఎలా ఉంటది? ఎంత తిన్నప్పుడు ఎలా ఉంటది? ఎక్కువ తింటే ఎలా ఇబ్బంది ఉంది? తక్కువ తింటే ఎలా ఇబ్బంది ఉంది? ఏ ఐటెమ్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ప్రతిరోజు, ప్రతి పూట నేను తిన్నప్పుడంతా చెక్ చేసుకుంటాను. ఈ రోజటికి కూడా. కొన్ని సంవత్సరాలైంది. కాబట్టి దాని ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నాకీ ప్రాబ్లమ్ అనేదే లేదు నాకేది. ఒక మోషన్స్ కావడం కానీ, వామిటింగ్ కావడం కానీ, 28 సంవత్సరాలైంది నాకు వామిటింగ్ అనేది గూడా లేదస్సలు. ఎందుకంటే, మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎన్నో రకాలు మనకి జబ్బులొస్తాయి. కాబట్టి ఆహారం అనేది ఎంత తినాలి అనేది మనకు తెలియాలి. ఎలా తినాలి? ఏమి తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? మనం ఏమి తినాలి అంటే శాకాహారమే తినాలి. మాంసాహారం అనేది మనము తినరాదు. అది మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి తెలుసు. పిరమిడ్ మాస్టర్‌లు మాంసాహారం అనేది తీసుకోరు. మరి ఆ మాంసాహారం కాడ ఆగిపోకుండగా ఇంకా విస్తరింపజేసుకొని దాన్ని కూడా మనం ఇంకా హింస అనేది తగ్గించుకోవాలి. మరి మనము లెదర్ వాడుతున్నాము అంటే అక్కడ గూడా హింస జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు మాంసాహారం తింటే ఆ జీవులను చంపుతున్నారో, అదే జీవులను చంపుతూ లెదర్ బ్యాగులు కానీ, లెదర్‌తో ఏ ఐటెమ్ అయినా తయారు చేస్తున్నారు. కాబట్టి మనం అక్కడ శాకాహార ర్యాలీలు చేసి ఈ బ్యాగ్స్ ఇవన్నీ వాడినామంటే ఇక్కడ గూడా హింస ఉంది. అది గూడా తెలుసుకొని మనము లెదర్ అనేది కూడా
వాడకుండా కావాలి. కాబట్టి ప్రతి దాంట్లోనూ ఒకటే చోట ఆగిపోకుండగా, ప్రతి దాంట్లోనూ ముందుకు సాగుతూ ఉండాలి. ఒక కాలాన్ని చూసి నేర్చుకోవాలి మనము. మొత్తము విస్తరింపజేసుకోవాలి. ఒక చెట్టు ఎలా ఉంటది? తనను తాను ఎలా విస్తరించుకుంటుంది? మనం గూడా ఒక చెట్టులాగా దాన్ని చూసి మనం నేర్చుకొని, ఆ చెట్టులాగా మనల్ని మనం విస్తరింపజేసుకోవాలి. ఎవ్వరు ఎవ్వరిని విస్తరింప చెయ్యరు. ఏది చేయాలన్నా మనది మనమే చేసుకోవాలి. ఎంతసేపున్నా పక్క వాళ్ళు మనకేం జేస్తారు, దారి ఇలా వెళ్తే వస్తుందనే చెప్తారు. ఆ దారిలో నడవాల్సింది మనమే. ఆ సత్యం మనకు తెలియాల. ఏమి తినాలంటే మనకు ఓన్లీ శాకాహారమే కాకుండగా, మన ఆరోగ్యానికి ఏది సరిపడా ఉందో అది మాత్రమే తినాలి. ఏమి తింటే మనకి జీర్ణమవుతుంది తేలిగ్గా. ఏమి తినకపోతే మనకు ఆకలిగా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం ఏం తినాలనేది గూడా మనము నేర్చుకోవాలి. మరి ఎలా తినాలి దాన్ని? తింటున్నారు. ఎరుకతో తింటున్నారా? ఎరుక లేకుండా తింటున్నారా? టీవీ చూస్తూ తింటున్నారా? సెల్ ఫోన్ జూస్తూ తింటున్నారా? ఫోన్ మాట్లాడుతూ తింటున్నారా? ప్రేమతో తింటున్నారా? అవగాహనతో తింటున్నారా? ఎరుకతో తింటున్నారా? మరి ఇతరుల కష్టం తెలుసుకొని తింటున్నారా? ఒక్క ఆహారము మనకు ఎంత నేర్పిస్తదంటే, నిజంగా ఎంతమంది కష్టజీవులున్నారు దాని వెనకాల. మరి మనం తినేటప్పుడు ఎరుకతో తిన్నాము అంటే, ఆ కష్టజీవులందరూ గూడా మనకు కనిపిస్తారు. అప్పుడు ప్రపంచాన్ని మనకు తెలియకుండానే మనం ప్రేమిస్తాము. అందరిని ప్రేమించాలి, ప్రేమించాలని చెప్తున్నాము. మనలో కలుగుతుందా? ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళ విలువ మనం తెలుసుకున్నామో, వాళ్ళ మీద మనకు ప్రేమనేది కలుగుతుంది. ఇప్పుడు ఒక ఆటో వాళ్ళు ఉన్నారు. డబ్బిస్తాము మనం. కానీ వాళ్ళు మన ఇంటి దాకా చేరుస్తారు. చాలామంది ఏమనుకుంటారు, మనం డబ్బిస్తున్నాము, వాళ్ళు వదులుతున్నారు అనుకుంటారు. అది కాదు మనం చూడవలసినది. మనం ఇంకో కోణం నుంచి చూడాలి. అది ఒక కోణం ఓకే. అది నార్మల్ పీపుల్‌కి. మన మెడిటేటర్స్‌కి, సత్యం తెలిసిన వాళ్ళకి ఇంకో మార్గంలో మనం చూడాలి. ఇంకో కోణం నుంచి చూడాలి. మనల్ని అంత సేఫ్‌గా ఇంటికి తెచ్చినందుకు వానికి ఒక్కసారి థాంక్స్ చెప్పుకోవడం. ఇంకొకటి ఆటో లేదు అనుకో, మనం ఎలా రాగలము ఇంటికి? అందరికీ స్కూటర్ రాదు. అందరికీ కారుండదు. కాబట్టి ఆటోలో వస్తున్నామంటే మనము దూరం ఉంటది, దగ్గర ఉంటది, మనకి టైముండదు, చేత గాదు, ఎన్నో రకాలు ఇబ్బందులుంటాయి గదా! మరి వాళ్ళు పిలుచుకొని వస్తున్నారంటే వాళ్ళకి ప్రేమతో ఒక్క థాంక్స్ చెప్తే చాలు. అసలు నేను ఆటో దిగిన వెంటనే చెప్తే ఎంతమంది తృప్తి పడుతున్నారంటే, అంతమంది ఆటో వాళ్ళు తృప్తి పడుతున్నారు. పిరమిడ్ దగ్గర నుంచి వస్తాం రాత్రి 7 కిలోమీటర్ల దూరము. అంత సేఫ్‌గా వచ్చి పిలుచుకొనొచ్చి ఇంటి దగ్గర వదులుతున్నాడు. మరి అతను రాకపోతే నా పరిస్థితి ఏంటి పిరమిడ్ దగ్గర? అలా చూసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద ప్రేమనేది కలుగుతది. ప్రేమ ఎలా కలుగుతది? చెప్పడం ద్వారా కలగదు. వినడం ద్వారా కలగదు. వాళ్ళు చేసిన కష్టాన్ని మనం గుర్తించినప్పుడు, మనకు వాళ్ళు చేసిన మేలు గుర్తించినప్పుడు మనకి కలుగుతది. వాళ్ళలో ఇంట్లో వాళ్ళు కావచ్చు, అది బయటి వాళ్ళు కావచ్చు. కొన్ని మైనస్‌లు, కొన్ని ప్లస్‌లు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. మనలో ఉంటాయి, ఎదుటి వ్యక్తిలో ఉంటాయి, ప్రపంచమంతటా ఉంటాయి. ఎవరికో పత్రిసార్ లాంటి వాళ్ళకు ఉండవేమో కానీ, మనకు ఆయన గురించి మాట్లాడేంత అర్హత గూడా ఉందో లేదో నాకు తెలీదు మరి. చాలా మట్టుగా మైనస్‌లు, ప్లస్‌లుంటాయి. మాకు ఆంజనేయ శర్మ సార్ ఏం నేర్పించారంటే, ప్రతి మనిషిలో ప్లస్‌లుంటాయి, మైనస్‌లుంటాయి. కానీ వాళ్ళలో 9 మైనస్‌లుండి ఒక్క ప్లస్ ఉందంటే, మనం ఆ ప్లస్‌నే నొక్కాలి. మిగతా 9 మైనస్‌లు
మనం నొక్కొద్దు. ఈ మైనస్‌లు నొక్కడం ద్వారా ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎవరైతే మైనస్‌ని టచ్ చేస్తారో వాళ్ళ ఎనర్జీ ఎవరిని మైనస్ నొక్కినారో వాళ్ళకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందు మేడం ఉన్నారు. తన మైనస్ నేను నొక్కినానంటే నా ఎనర్జీ తనకెళ్ళిపోయి తన కర్మ నాకొస్తుంది. హ్మ్. సార్ చెప్పారది. కానీ ఇది ఆచరించడానికి చాలా చాలా టైం పట్టింది. ఇప్పటికి ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు 90% కాక 99% పాజిటివ్ నొక్కడం అనేది వచ్చింది నాకు. ఏవైతే వాళ్ళలో ఒక్క ప్లస్ ఉంటదో, ఆ ప్లస్‌ని నొక్కడం అలవాటయింది నాకు. ఏ చిన్న పని వాళ్ళు నాకు చిన్నది చేసినా గానీ, లోపల తృప్తి పడడము, ఆనందపడడం వచ్చింది. ఇంట్లో మా మనవడు, మనవరాలుంటారు. మేము బెడ్‌రూమ్‌లో ఇలా కూర్చొనుంటే మాకు దగ్గరికి తెచ్చిస్తా ఉంటారు. మాకింగా చేతనైతుంది పని చేయడానికి. అయినా వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళనొక్కసారి థాంక్స్ చెప్పినామంటే, "ఎందుకు నానమ్మ థాంక్స్ చెప్పడం" అంటారు. "నువ్వు ఇక్కడి దాకా తెచ్చేసావు. లేదంటే నేను అక్కడికి వెళ్లి తీసుకోవాలా గదా!" అంటే వాళ్ళకెంత సంతోషమైతదంటే అంత సంతోషమైతది. అంటే ఎలా మనం సంతోషపడాలి? ఎలా పక్క వాళ్ళని సంతోషపెట్టాలి? వాళ్ళ ప్లస్‌ని నొక్కినామంటే వాళ్ళు పైకెక్కి కూర్చుంటారు. అంత ఆనందమొస్తది వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా మైనస్ నొక్కుతూ ఉంటే వాళ్ళకి చాలా బాధ కలుగుతది. చాలా కోపమొస్తది. అది మన కర్మ కింద మారిపోతుంది. ఎవరికైనా చూడండి, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాసొస్తారు. వాళ్ళకి 90% వస్తే గూడా తల్లిగారు ఏం చేస్తారు? ఇంగా 10% రాలేదనే మాట్లాడతారు. అప్పుడు వాని మనస్సులో ఏమైతుంది? బాధ కలుగుతుంది. అది మనకు కర్మ రూపంలో వస్తుంది. 2 రకాలు జరుగుతున్నాయిక్కడ. ఒకటి కర్మని తీసుకుంటున్నాము. ఒకటి ఇతరులకి బాధనిస్తున్నాము. నేను మా పిల్లలు ఒకరికి ఎక్కువొచ్చి, ఒకరికి తక్కువొచ్చినా గానీ, మార్కులు బాగొచ్చినోళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే గూడా, మార్కులు రాని వాళ్ళకే ఎక్కువిస్తాను నేను. మా కోడలడుగుతది, "ఎందుకు అత్తమ్మ" అంటది. అంటే ఇప్పుడు వాళ్ళకి మార్కులు రాలేదని వాళ్ళకు తెలుసు. మార్కులు రాలేదని బాధ ఉంటది వాళ్ళకి. మళ్ళీ మనం గిఫ్ట్‌లివ్వడంలో గూడా తేడా చూస్తే వాళ్ళకేమైపోతది? 2 రకాలు బాధ పెట్టిన వాళ్ళం అవుతాం గదా! కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ సంతోషముంది మార్కులొచ్చినందుకు. వీళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రాలేదో వాళ్ళకి మనము ఇవ్వాలి. ఎందుకంటే ఒక చోట బాధ వచ్చినా ఇంకొక చోట సంతోషం అనేది ఉంటుంది వాళ్ళకి. ఇలాగ మనము ప్లస్సులుంటాయి వాళ్ళకి. ఆ ప్లస్‌లను నొక్కుతూ పోవాలి. అప్పుడు పిల్లల్లో ఇంకా ఇంకా ఉత్సాహంగా ఇంకా చదువుతారు. ఓకే. నీకు 90 మార్కులొచ్చినాయి. ఇంకా 10 మార్కులు రావాలి. నువ్వు వాళ్ళనేం కించపరచకు. ఇప్పుడు 90 తెచ్చుకున్నావు గదా నాన్న! 100కి నువ్వు నెక్స్ట్ టైము ఫాలో కా అంటే ఖచ్చితంగా అయితారు పిల్లలు. చెప్పే విధానంలో మార్పు రావాలి. పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని ఎలా చెప్పాలి? ఏమి చెప్పాలి? ఇవన్నీ గూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలే ఇవన్నీ కూడా. మళ్ళీ జీవితంలో ఆనందంగా జీవించాలి, తృప్తిగా జీవించాలి అనుకుంటారు. ఏం చేస్తున్నారు దానికోసం? ప్రశ్నించుకోవాలా గదా! ఏం చేస్తున్నాం వాటి కోసం మనము? మన సమయాన్ని ఖర్చు పెడుతున్నామా? డబ్బుని ఖర్చు పెడుతున్నామా? శక్తిని ఖర్చు పెడుతున్నామా? ఏమి ఇవ్వడం లేదు గదా! ఏమి ఇవ్వకుండా రావాలని కోరుకుంటున్నాం. హ్మ్. మరి మనకి ఏది కావాలో అది మనం చేస్తూ పోతూ ఉండాలి గదా! కాబట్టి ఒక్క ప్రశ్న తీసుకుంటే దాని వెంట మనకెంతో జ్ఞానం వస్తది. మనం ప్రయాణించాలి. దాని వెంట మనం ప్రయాణించాలి. కాబట్టి మనము తినేటప్పుడు ఎలా తింటున్నామన్నది చాలా చాలా ఇంపార్టెంట్.
మనము ప్రేమతో తిన్నాము అనుకోండి. నాకొకసారి ఒక సందేశం వచ్చింది మాస్టర్స్. చెప్తాను ఒక ఎక్స్‌పీరియన్స్ అది. కరోనా సమయంలోది. నేను చెట్ల కోసమంటూ, పంట పొలాల కోసమంటూ నేను ధ్యానం జేస్తుంటి. చేస్తూ ఉంటే ఒకరోజు పంట పొలాలు నా ముందుకొచ్చినాయి. పంట పొలాలు నా ముందుకొచ్చి ఏం చెప్తున్నాయంటే అవి, ఎవరైతే ఆహారం తట్టలో వడ్డించుకున్న తర్వాత 10 సెకండ్లు కండ్లు మూసుకొని ఆహారంతో అనుసంధానమవ్వండి. ఆహారంతో అనుసంధానమయ్యి తరువాత ఆహారం తీసుకుంటే అదే ఆహారం మీకు ఒక మెడిసిన్‌గా మారిపోతుంది. అదే ఆహారము మీకు ప్రసాదంగా మారిపోతుంది. అదే ఆహారం ఒక అమృతంలా మారిపోతుంది అని చెప్పింది. చూడండి వాటికి ఎంత దయ ఉన్నాయి. మన ముందుకొచ్చి దర్శనమిచ్చి మనకంతటి జ్ఞానాన్ని పంచుతుంది. ఏమిచ్చినాను నేను ధ్యానం చేసినాను వాటి కోసం అంతే. పంట పొలాల కోసం ధ్యానం జేస్తే అంత అద్భుతమైన సందేశాన్ని నాకందించింది. ఇప్పుడు మా గ్రూప్‌లో వాళ్ళు గాని, మేం కానీ ఇది పాటిస్తూ ఉన్నాం. ఇంకా రోగాలు దేని నుంచొస్తాయి మనకి? కాబట్టి రోగాలు రాగూడదు అనుకుంటే రాకుండా ఉండము. దానికి ఏమి చెయ్యాలనో మనం అది చెయ్యడం నేర్చుకోవాలి. అందుకే ప్రతి దాన్ని జ్ఞానం అన్నారు. ఎప్పుడైతే జ్ఞానం వస్తదో నీకక్కడ బాధనేది లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడే మనకు ఏవైనా బాధలనేది వస్తాయి. దుఃఖమనేది వస్తుంది. అజ్ఞానం అంటే ఎక్కడైతే మనకు దుఃఖం వస్తుందో, ఏ విషయంలో మనకు దుఃఖం వస్తుందో, ఆద్ ఆ సమయానికి తగ్గ అంటే ఆ సందర్భానికి తగ్గ అజ్ఞానం మనకుంటేనే దుఃఖమొస్తుంది. ఆ సందర్భానికి తగ్గ జ్ఞానం మనకుందంటే దుఃఖం రాదు. జ్ఞానం అంటే పుస్తకాలనే ఒక్కటే కాదు. ప్రతి సందర్భానికి, ఏ సందర్భానికి తగ్గ జ్ఞానం మనకొచ్చిందంటే, ఆ సందర్భంలో మనకు బాధ లేదు. ఇప్పుడు ఒక వడ్డీ వ్యాపారస్తులది తీసుకుందామండి. ఎవరైనా డబ్బులివ్వలేదు అంటే, ఒక రూ. 1,00,000 2,00,000 ఒకరికిచ్చుంటాము. వాళ్ళు మనకు డబ్బులివ్వలేదంటే, మనకు బాధ కలుగుతూనే ఉంటది వాళ్ళ మీద. కానీ, నా ఎక్స్‌పీరియన్స్‌ల నేను చూసింది, తర్వాత పత్రి సార్ క్లాస్‌లో విన్నది కూడా అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అంటే, మనము అక్కడే బాధపడకుంట కూర్చోకుండగా, మనకి రావాల్సిన ఇంకొక రూపంలో గూడా మనకొస్తది. అంటే మనకి ఇంకొక చోట ఇక్కడ ఏదైతే వాళ్ళు మనకివ్వలేదో, ఇంకో రూపంలో మనకు ఆ రూ. 1,00,000 వస్తది. అంటే దీన్ని మనం దర్శించగలగాలి. ఎక్కడ వస్తుంది మనకు? ఎలా వస్తుంది? నాకవి గూడా అనుభవపూర్వకంగా జరిగినాయి. కొంత సమయం పట్టింది. కొన్ని సంవత్సరాలు పట్టిందది రావడానికి నాకు. స్టార్టింగ్‌లో నేనింకా మెడిటేషన్‌కి రాకముందుకే నాకు ఏ జ్ఞానం లేనప్పటికే నాకర్థమైందది. ఒక చోట నాకు 10,000 ఒకరివ్వలేదు. అంటే ఒక లాటరీ రూపంలోనే అండి. 10,000 మాకొచ్చేది ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ ఇంకొక చోట లాటరీలో 10,000 వచ్చింది. నేనప్పుడనుకున్నాను. ఓహ్! ఇక్కడ పోయింది ఇక్కడొచ్చింది. అంటే నాకు రావాల్సినది నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పైన ఉంది. ఎక్కడికి పోలేదు నాది. ఎవరైతే నాకివ్వలేదో వాళ్ళకి చాలా చాలా పోయినాయి. చాలా నష్టపోయినారు వాళ్ళు. కాబట్టి మనకు ఎక్కడొస్తున్నాయో మనం చూసుకోవాలి అంతే. ఎప్పుడైతే ఇది మనం దర్శిస్తామో ఈ బాధని ఇది కడిగేస్తుంది. ఇక్కడ బాధపడుతున్నాం మనకి రూ. 1,00,000 ఇవ్వలేదు బాధ ఉంది. ఓహ్! ఈ రూపంలో నాకొచ్చింది. అది జాబ్ కావచ్చు, లేదంటే ఒక ఆస్తి రేటు పెరగడం కావచ్చు, వ్యాపారంగా ఎక్కడైనా రానివ్వండి మీకు. వచ్చింది అంటే దీన్ని నువ్వు గమనించినావంటే, ఇక్కడొక పాఠం నేర్చుకున్నావు అంటే, ఈ బాధని తుడిచేస్తుంది అది. నిన్న చూడండి మా మనవనిది గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జేసినాము. వీళ్ళు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేసిన తర్వాత, ఒక వారం రోజులకి రేటు పెంచేసినారు వాళ్ళు.
దాని ద్వారా వీళ్ళకి కనీసం రూ. 1,00,000 తగ్గింది. వారం రోజుల తర్వాత చేస్తే ఒక రూ. 1,00,000 ఎక్కువ పోయేది. అంటే మనకక్కడ వచ్చిందా లేదా? హ్మ్. ఇలాంటివి మనం చెక్ చేసుకోవాలి. ఒకటే వ్యాపారంలోనే రావాలి, ఉద్యోగంలోనే రావాలని కాదు. ఇది కూడా మనకి వచ్చినట్టే లెక్క. అదే వారం రోజుల తర్వాత నువ్వు చేసుంటే ఈ రూ. 1,00,000 నువ్వు ఎక్కువ ఇవ్వవలసొచ్చేది కదా! అలా చూసుకున్నప్పుడు మనకి లోపల ఒక సాటిస్ఫై అనేదొస్తది. ఒక సంతోషం అనేది వస్తది. ఇలాగే ప్రతి దాంట్లో మనం చూసుకుంటుంటే ప్రతి దాంట్లో ఆనందం ఉంది. ప్రతి దాంట్లో తృప్తి ఉంది. మనకి చూసుకోవడం చేత కాక కావాలి, కావాలి, కావాలి అనుకుంటున్నాం గానీ పొందడం లేకుండా లేదు ఉంది మనకు. పొందాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలి మనం. ఇంకొకటి చెప్తాను. నాకీ మొదటి నుంచి ఇప్పుడే కాదండి. నాకు మెడిటేషన్‌కి రాకముందైనా సరే, ఏదైనా ఒక వస్తువు కొని దాని మీద లాభం వచ్చింది, రేట్ పెరిగిందంటే నాకది నచ్చదు. ఒక స్థలం కొంటారు, ఒక ప్లాట్ కొంటారు, లేదంటే ఒక ఇల్లు కొంటారు, పొలం కొంటారు. ఏదైనా గానీ, ఈరోజు రూ. 1,00,000ది రేపు 3,00,000 అయింది, 2,00,000 లాభం వచ్చిందని సంతోషపడతారు. నాకది సంతోషాన్ని ఇవ్వదు. నేనెలా చూసుకుంటాను దాన్ని అంటే, దాంట్లో నా కష్టమేముంది? ఈ రూ. 1,00,000 నేను కష్టపడి, నేను సంపాదించిన దాంట్లో తీసుకున్నాను నేనది. ఆ పొలాన్ని నేను రూ. 1,00,000 పెట్టి, నా కష్టార్జితంతో నేను తీసుకున్నాను. దీంట్లో నా కష్టముంది. కానీ, ఆ రేటు పెరిగిన 2,00,000ల ఏ కష్టం ఉంది నాది? నేను కష్టపడిన దాంట్లో నాకు తృప్తి కలుగుతుంది గానీ, నాకు కష్టం లేకుండా వచ్చిందేది నాకు తృప్తినివ్వట్లేదు. మరి ఇలా మనం చూసుకోలేదు. ఎంతమందిని చూస్తా అంటే, నేను ఇప్పటి వరకు ఎవ్వరిని వినలేదు, నేను చూడలేదు అలాంటి వాళ్ళని. నాకు అలాగొచ్చింది. ప్రతి ఒక్కరు రేటు పెరిగిందంటే సంతోషపడుతున్నారు. లాభం వచ్చిందంటే సంతోషపడుతున్నారు. కానీ లాభం వచ్చినా, రేటు పెరిగినా నువ్వు అమ్ముతున్నావా? అక్కడే ఉంటది గదా అది. మన మైండ్‌లో మాత్రమే అది రేటు పెరిగిందనేది ఉంటది. కాబట్టి ఇలాంటివన్నీ గూడా మనము చాలా చాలా నేర్చుకునేటివుంటాయి. తృప్తి పడడానికి ఎన్ని మార్గాలంటే అన్ని మార్గాలున్నాయి. ఒక్క మార్గం నువ్వు ఎన్నుకోవాలి. నేను తృప్తిగా ఉండాలి అనుకోని, ఆ తృప్తికి నేనేమేం చేయాలి? అవన్నీ చేస్తూ పోతుంటే తృప్తనేది ఆటోమేటిక్‌గా నిజంగా నాకు ఒకసారి ధ్యానంలో కనపడింది. నా లోపల ఇలా నిండి ఇలా వచ్చి ఇక్కడి నుంచి బయటికి పొంగి ఇలా పారుతుంది. నీళ్ళలాగా పారేది నేను జూసిన ఆహ్, తృప్తి అనేది. అంటే అవన్నీ కూడా మనం దర్శించవచ్చు ధ్యానం చేస్తే. ధ్యానానికి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రతి ఒక్కదాన్ని దర్శిస్తది ధ్యానము. ప్రతి ఒక్కదాన్ని టచ్ చేస్తది. అస్సలు ఎంతటి అద్భుతం ఏదైనా ఉంది అంటే ఒక ధ్యానమే. ఎన్ని అద్భుతాలనో సృష్టిస్తుంది ధ్యానం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎవరిస్తారు మనకు? అసలవి ఎలా కనిపిస్తాయి మనకు? మనం కళ్ళు ఎప్పుడు ఓపెన్‌గా ఉంటే టీవీలు చూస్తుంటే, బయట ప్రపంచాన్ని చూస్తుంటే, లోపల ఇవన్నీ ఎలా చూస్తాము? ఎప్పుడు చూస్తాము? ఎలా చూడగలుగుతాం ఇవన్నీ? ధ్యానం ద్వారా ఎక్కడెక్కడ మూలాలలో ఉన్నవన్నీ గూడా చిన్న చిన్నవి గాని మనం దర్శిస్తాం. అంతటి అద్భుతం ధ్యానం అనేది. ఇప్పుడు మనము ఏమి తినాలనేది, ఎంత తినాలి, ఎలా తినాలి మనం నేర్చుకున్నాం మాస్టర్స్. ఇక్కడికి 6 పాయింట్స్ మనకు పూర్తయిపోయినాయి. ఏడవది ఇంకా టైం ఎంత ఉంది ఇందు? 10 మినిట్స్ ఆంటీ. 10 మినిట్స్ ఉంది. ఏడవది దేహానికి ఎంతో విలువ ఉందని దేహం ద్వారా నేర్చుకున్నాను. చాలామంది ఏం చెప్తుంటారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు పిరమిడ్ మాస్టర్‌లు కాదు.
పిరమిడ్ మాస్టర్లు చాలామంది దేహానికి విలువ ఉందనేది చాలా తెలుసుకున్నారు. అంటే సొంతంగా కొంతమంది తెలుసుకున్నారు. వంశీ సార్ ద్వారా చాలామంది తెలుసుకున్నారు. ఆయన చాలా ఇంపార్టెంట్ ఇస్తారు దీనికి. అట్లా క్లాసుల ద్వారా గూడా చాలామంది తెలుసుకున్నారు. మరి దానికన్నా ముందు మెడిటేషన్‌కి చేయని వాళ్ళు చాలామంది చెప్పేవాళ్ళనమాట. ఈ దేహానికి విలువ లేదు. కరెక్టు. ఎక్కడ విలువ లేదు దానికి. ఎక్కడ విలువ ఉంది. దీనికి విలువ ఉంది, విలువ లేదు. 2 కరెక్టే. వాళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే. ఎక్కడ విలువ ఉంది, ఎక్కడ విలువ లేదనేది మనకు తెలియాలి. ఈ 2 మనకు కనపడాలి. విలువ ఉందనేది కనపడాలి, విలువ లేదు అనేది కనపడాలి మనకి. దాన్ని దర్శించగలగాలి. మరి ఎలా దర్శిస్తావు దాన్ని? ఒక ధ్యానం ద్వారా. ఈ దేహానికి విలువ లేదు అన్నది ఎక్కడ దర్శిస్తాం మనము అంటే, మోహంలో ఉంటాం. అంటే ఒక వ్యక్తుల మీద కావచ్చు, ఒక డబ్బు మీద కావచ్చు, ఒక అందం మీద కావచ్చు, దేని మీద ప్రాపంచికంగా ఏవైతే భౌతికత్వంలో ఉన్నాయో, వాటి మీద మోహంతో ఉంటే, అక్కడ ఇది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ దేహానికి అంత విలువ లేదు. అంత అవసరం లేదు. ఇది ఎప్పటికైనా నశించేదే. ఆత్మ పదార్థం అనేది ఒకటుంది. అది ముఖ్యము. కాబట్టి ఇక్కడ ఏవైతే మనం విలువలు తెలుసుకుంటున్నామో, అన్నిటికీ భౌతికత్వంలో విలువలున్నాయి. కానీ ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళడం కరెక్టు. ఇక్కడ దేనికొచ్చినామో అది చేసుకొని వెళ్ళడం కరెక్టు. ఇవన్నీ నేర్చుకోవడానికొచ్చినాము. హ్యాపీగా నేర్చుకుంటాము. నేర్చుకోవడానికి మరి ఈ విలువలన్నీ తెలుసుకుంటేనే గదా! మనం సంతోషంగా, ఆనందంగా జీవించేది. కాబట్టి ఆ విలువలన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నాము. కాబట్టి అవన్నీ మొత్తం ఏదైతే భౌతికత్వం ఉందో అంతా గూడా చుట్టి పక్కన పెట్టాల్సిందే. అణువంత కూడా అవసరం లేనివి తర్వాత. ఆత్మ అసలైనది. కాబట్టి అది కరెక్టే, ఇది కరెక్టే. ఎక్కడి వరకు అవసరం అన్నది మనకు అవగాహన రావాలి. మా ఫ్రెండ్ ఉంది ఒకావిడ. మేము 5 మంది క్లోజ్ ఫ్రెండ్స్. దాంట్లో ముగ్గురు ఇంకా క్లోజు. వాళ్ళు కామన్‌గా ఉంటారు. ఆమె ఎప్పుడూ తిట్టేది. అంటే తను ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టిన తర్వాత, దీనికేం విలువ లేదు. ఈ శరీరం అంతా మాయ. ఇదంతా నీచము, ఉచ్చము అస్సలు ఏం లేదు. ఆత్మ ఒక్కటే శాశ్వతం అని ఎప్పుడూ అనేది. నేను చెప్పేదాన్ని. చెప్పినా తనకర్థమవ్వదు. నువ్వు 100 సార్లు జెప్పు తనకర్థమవ్వదు. ఎందుకంటే తను వినడానికి సిద్ధంగా ఉండదు. మనం ఒకటి చెప్తుంటే తను సమాధానం ఏం చెప్పాలని వెంటనే చెప్పేస్తది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైంది కనీసం అంటే ఆమె నాకు 98లో పరిచయమయింది. ఇప్పటి వరకు అర్థం అవ్వలేదు తనకి. అలాగే ఆమె హెల్త్ ఎంత పాడైపోయిందంటే ఆమెకింకా నాకంటే కనీసం 8, 10 సంవత్సరాలు చిన్నది. అయినా ఆరోగ్యమే బాలేదు తనకి. ఎందుకంటే ఈ దేహాన్ని తనెలా చూస్తుందో దేహం గూడా తనని అలాగే చూస్తూ ఉంది. మనం దీన్ని ఉచ్చము, నీచము అంటే అదెలా ఉంటది? కాబట్టి ఇలాంటివన్నీ చూసి, ఇలాంటి వాళ్ళనందరిని స్టడీ చేసి, అంటే ప్రతి చోట నేనిలాగ చదవడం నేర్చుకొని, ఈ విలువలనేటివి నేను తెలుసుకుంటూ వచ్చాను. ప్రతి దానికి విలువ ఉంది. విలువ లేనిదంటూ ఏది లేదు. ఈ దేహానికి ఎంత విలువ ఉందంటే, మరి నేనెందుకు రోజు ఉదయం ధ్యానానికి కూర్చునేటప్పుడు ఇవన్నీ చెప్తాను. మరి వాటి గురించి అన్నీ చెప్పాలంటే నాకు ఇంకొక క్లాస్ కావాల్సొస్తది. హ్యాపీగా చేద్దాం ఆంటీ. ఎందుకంటే జ్ఞానాన్ని అందరికి పంచడమే మన యొక్క చెప్పేటివి కాదు. ఆంటీ. ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్పలేము. మన దేహంలో ఎన్నో ఉన్నాయి. అవును. అవును. దేహం విలువ అంటే మనకు కనపడే ఈ స్కిన్ మాత్రమే కాదు గదా! ఖచ్చితంగా. లోపల ఎన్నో ఉన్నాయి. ఎంతో వర్క్ జరుగుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా మనము లేము ఇక్కడ. అంటే
మనకు ఏమేం అవసరమో భగవంతుడు అన్నీ అమర్చి ఒక బొమ్మను తయారు చేసి పంపించినాడు మనకు. హ్మ్. ఏ చిన్న లోపం వచ్చినా నిన్న చెప్పుకున్నాం మనం. కండ్ల ద్వారా అంటే ఇంకా రాలేదు ఆ టాపిక్ కానీ కండ్ల ద్వారా కండ్ల విలువ తెలుస్తుందని. మరి ఒక్క 5 నిమిషాలు మనకు కరెంట్ పోతే ఆ చీకట్లో ఎంత తడబడతాం. హ్మ్. యెస్. మరి కళ్ళు లేకుంటే జీవితం అంతా ఎలా ఉంటుంది వాళ్ళకి? అసలు కళ్ళు లేని వాళ్ళని చూసి ఎంతో మంది హేళన చేస్తారు. ఎంత మహా పాపం అది. వాడు గుడ్డోళ్ళు లేరా? వానికేం కనపడదు లేరా? వానికి తెలుసా జీవితం ఏంటి అని. చాలా మంది అలాంటి వాళ్ళని చూసి వాడు కర్మ చేసినాడని మాట్లాడతారు. వాని కర్మ వాడు అనుభవిస్తున్నాడు లేరా? ఎంత తీసేస్తారంటే వాళ్ళని అంత తీసేస్తారు. కానీ అందరు కర్మతోనే రారు. కొంతమంది కళ్ళు లేకుంటే ఎలా ఉంటుంది జీవితం అని ఆ పాఠాలు నేర్చుకోవడానికి గూడా వస్తారు మాస్టర్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. అలాంటి వాళ్ళు భూమి మీదకి రావాలంటే వాళ్ళకెంతో సత్తా ఉండాలి. ఎంతో గుండె ధైర్యం ఉండాలి. అలాంటి ఛాలెంజెస్ చేసి వస్తారు ఎంతోమంది భూమి మీదకి. మనకు తెలియదు అదంతా. అందుకనే ఎవరిని ఏమి మాట్లాడొద్దు. ఎవ్వరిని కించపరచొద్దు. ఎవరు దేనికోసం వచ్చారో మనకు తెలియదు గదా! నువ్వెందుకొచ్చినావో నువ్వు చూసుకో అంతే గాని వాళ్ళెందుకొచ్చినారో మనకెందుకు? అంతేగా. మరి మనమెందుకొచ్చినామో మనకు తెలీదిక్కడ. వాళ్ళొచ్చినేది వాడు గుడ్డోడై పుట్టాడంటే వాని కర్మ అంటాం. ప్రతి ఒక్కటి ఏది ఉంటే ఇలా ఉంటది లైఫ్ అని ఒక ఛాలెంజ్‌తో వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఛాలెంజ్ లేకుండా రాలేదు. పత్రి సార్ గూడా చెప్పారు చూడండి. భూమి మీద కష్టాలున్నాయని తెలిసి వస్తాము. ఇక్కడొక ఛాలెంజ్ జేసి అందరికి తెలుసు ఇలా ఉంటదని. కానీ సోల్‌గా ఉన్నప్పుడు ఛాలెంజ్ జేస్తారు. యెస్. నేను వెళ్తాను. ఎంతోమంది భూమి మీదకి రావడానికి మేము రామని చెప్తారంట. అలా ధైర్యం చేసి వచ్చిన వాళ్ళమే మనం. అలా మనకెంత ధైర్యం ఉంది గదా! ఓకే. థాంక్ యూ సో మచ్ సింధు మరి. ఓకే ఆంటీ. సూపర్బ్! సూపర్బ్! మరి ఈరోజు సెషన్ కూడా యెస్ ఫ్రెండ్స్. నేను కూడా ఇంకొకటి నేర్చుకున్నాను ఆంటీ దగ్గర నుండి. ఫుడ్. మనం ఎప్పుడైతే తింటూ ఉంటామో, భోంచేస్తుంటామో ఆ టైంలో ఏం నేర్చుకున్నానంటే, ఇది నాకు, నా కుటుంబానికి అమృతమయం అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ పండించిన అంటే ఆ ఫుడ్ మన దాకా ఈ చేతుల దాకా, ఈ నోటి దాకా వెళ్తుంది కదా! మరి ఆ ఆహారానికి కృతజ్ఞతలు, ఆ పండించిన ఆ రైతుకి కృతజ్ఞతలు కదండీ! ఆంటీనే నేర్పించారు మాకు క్లాస్‌కొచ్చినప్పుడు ఇంటికి. అది అది అప్పటినుంచి నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఇంకొక సార్ కూడా కంటిన్యూ చేస్తున్నారట. నాకు చాలా బావుంది మేడం. మీరు కూడా చెయ్యండి అని మాకు మళ్ళీ ఆయన గుర్తు చేశారు క్లాస్‌లో. సో, అలా అట్ ద సేమ్ టైమ్ నేను తింటున్న ఈ సమయంలో ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు ఈ భూమి పైన అని అనుకుంటాం. సూపర్బ్ ఆంటీ. చాలా అంటే చాలా విలువలు నేర్పించారు. మీరు ప్రాపంచికంలో ఏదైతే నేర్చుకున్నారో అది దట్టు ధ్యానం ద్వారా ఆ విలువలనేవి ఎలా గమనిస్తూ నేర్చుకుంటూ వచ్చారు. దాన్ని ఇంత వివరంగా నెమ్మదిగా చెప్పారు చూడండి చాలా బాగుంది. వివరిస్తూ వచ్చారు చెప్పారు చూడండి. చాలా బావుంది. సూపర్బ్! థాంక్ యూ ఆంటీ. మరి థాంక్ మళ్ళీ యూ. రేపటి సెషన్‌లో కలుద్దామా? మరి మీరెప్పుడు సమయం ఇస్తే అప్పుడే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే గ్యాప్ ఇవ్వకూడదు ఎక్కువ అని. అంతే. రేపు చేద్దాంలే ఇందు. నెక్స్ట్ సెషన్ రేపు కలుద్దాం ఆంటీ మరైతే. ఓకే. పార్ట్ యెస్ 2, 3 ఫ్రెండ్స్. రేపు చేద్దాం. యెస్. అంటే మనం నిన్ననే ఇంకా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను ఈ వీడియో. చాలా వ్యూస్ వచ్చాయి. ఆ! చాలా. సూపర్బ్! థాంక్ మనకి యూ తొందర ఫ్రెండ్స్. ఏమి ఇందు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు చేద్దాము. ఈ టాపిక్ అయితే మొత్తం అయిపోవాల మనకి. తప్పకుండా. తొందర ఏం లేదు. మెల్లగా నిదానంగా ప్రయాణం చేద్దాం. నిదానంగా అన్నీ చెప్పుకుందాము. అలాగే చేద్దాం ఆంటీ. అలాగే చేద్దాం. ఓకే.
ఇది ఇక్కడితో ఎండ్ చేసి మధ్యలో హడావిడిగా హరీబరిగా చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. లేదు. హ్యాపీగా మనం చేసుకుందాం. ఈ సెషన్స్ ని కంటిన్యూ చేసుకుందామండి. తెలుసుకుందాం. ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందుదాం. మనమందరం కూడా. సో, మీ అందరి సపోర్ట్ కి ఆంటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ఒక్కసారి ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇక ముందు కూడా ఏవైతే చేయబోతున్నామో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందివ్వబడుతుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా. దట్స్ రైట్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.